పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే విందాం, లోపల బాధ ఉన్నా చేసినా కూడా భరించే శక్తి ఓపిక వాళ్ళకు ఉంది. తూర్పు కాపు చైర్మన్గా మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, అంతే సూటిగా సమాధానం చెప్తారా? కమ్మ రెడ్డి కులాలలో ఎన్ని తెగలు ఉన్నాయో మీకు తెలుసా? మీరు పూర్తి స్థాయి నాయకులు కాదు, నాన్ లోకల్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే అండి, అడగడం 10 సార్లు అడిగిన ప్రశ్నే 10 సార్లు అడుగుతుంటే అలాగే ఉంటుంది. ఆ టైంలో నేను యాక్చువల్గా జనసేనలోకి వెళ్ళింది సార్తో నేను ఎప్పుడు చెప్పలేదు, పవన్ కళ్యాణ్ గారితో. కానీ ప్రభుత్వాలు ఏదైతే సపోర్ట్ చేయలేదో వేరే పార్టీకి, ఆ విషయంలో అప్పుడు ఒక లీడర్గా కాకుండా ఒక మినిస్టర్ పదవి తప్ప అన్ని పదవులు, ఈ హర్డల్స్ అనేది నేను ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఒక ప్రక్షాళన కోసం వచ్చారో అది అనుకోకుండా జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కాబట్టే ఈరోజు మళ్ళీ అదే ప్లాట్ఫామ్ పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్నారు. రిఫ్లెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కెలుకుతూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. కొన్ని పేర్లు అయితే రిఫరెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా మేబీ సూన్, అది చాలా తప్పండి. నేను కనీసం ఒక 100 కార్యక్రమాలు చేశాను. చెప్పడానికి ఏముందండి, ఏదో చెప్తారు. ఇప్పుడు దానికి పోటీ కూడా ఉంది. చెప్పాలంటే ఎవరు లేరు అన్నమాట తప్పది. అల్టీరియర్ మోటివ్స్ అనేది అండర్లైన్ చేసుకోండి. జనసేన కాబట్టి నేను రాజకీయ నాయకురాలను అయ్యాను. ఉంటే ఈ పార్టీ అండి, లేకపోతే వేరే పార్టీ కూడా లేదు. ఇట్ ఈస్ ఓపెన్ స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్ గారు పుణ్యమా అంటూ డెఫినెట్గా, సో అందుకు నేను రాజకీయ నాయకురాలను అవ్వాల్సి వచ్చింది. ఆయన అన్నది జరుగుతుంది. ఎందుకంటే ఒక క్లారిటీతో ఉన్న నాయకులు ఆయన ఫాలో అయ్యే టీడీపీ నాయకులు అవనియండి. అంటే నేను పొరపాటుగా మన సీఎం గారి విషయంలో కూడా అది చేసి చూపెడతారు. ఎందుకంటే చెప్పడం కంటే ఐ బిలీవ్ ఇన్ యాక్షన్. పవన్ కళ్యాణ్ గారు వారసురాలిగా. నమస్కారం మేడం. నమస్తే. ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవచ్చా మేడం? తప్పే ఉందండి. అది మన ఉనికి, మన జాతి, మన లైవ్లీహుడ్ అనేది ఏదైనా సరే అందరికీ తెలుసుకోవాల్సిన రైట్ ఉంది, దాన్ని గౌరవించుకోవాల్సింది. ఎస్, నేను ఉత్తరాంధ్ర సంబంధించిన అమ్మాయిని. శ్రీకాకుళం జిల్లాలో నా నేటివ్ అండి. అలానే ఇటీవల 2019 ఎలక్షన్స్లో విజయనగరం నుంచి పోటీ చేస్తున్నాను అసెంబ్లీకి. అయితే కుటుంబ నేపథ్యం అనేటప్పటికీ తూర్పు కాపు బిడ్డగా ఎప్పుడు కూడా గర్వంగా నేను ఈ బాధ్యతను ఏదైతే కార్పొరేషన్ చైర్పర్సన్గా ఇచ్చారో తప్పకుండా మంచిగా అందరికీ, నా జాతికి, నా పార్టీకి నేను అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా సపోర్ట్గా ఉంటాను. అయితే గర్వంగా చెప్పుకోవాలి, జన సైనికురాలిగా, తూర్పు కాపు బిడ్డగా. మొట్టమొదట తూర్పు కాపు ఎమ్మెల్యే మా తాతగారు పాల్వల్లి సంగం నాయుడు గారు చేస్తున్నారు. అదేవిధంగా మొట్టమొదట తూర్పు కాపు మహిళగా మా నాన్నమ్మ గారు పాల్వల్లి రుక్మిణమ్మ గారు చేస్తున్నారు ఎమ్మెల్యేగా. అదేవిధంగా మా చిన్న తాతగారు తూర్పు కాపు నుంచి, ఇవన్నీ ఈ శాఖకు సంబంధించి అన్ని ఒక్కొక్కటి పాయింట్అవుట్ చేస్తున్నాను. మొట్టమొదట ఎంపీగా శ్రీకాకుళం, విజయనగరం ఒకే జిల్లాగా ఉన్నప్పుడు బొబ్బిలికి ఆయన ఎంపీగా చేశారు కరి నారాయణరావు గారు, మా అమ్మగారు చిన్నాన్నగారు. సో ఇవన్నీ నా జాతిని, నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతగా చెప్తున్నాను. అదే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కుటుంబం. దానికి సంబంధించి ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే, అప్పట్లో ఆ రాజకీయాలు వేరు, ఇప్పుడు ఉన్న రాజకీయాలు వేరు. ఈ రాజకీయాల ప్రక్షాళన కోసమే పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. దానికి మీ అందరం కూడా ఉడతా భక్తిగా, మా అందరం కూడా అదే ప్రయాణంలో ఇది ఒక యజ్ఞంగా ముందుకెళ్తున్నాం. సో నా బాధ్యతను ఒక తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్కి ఇవ్వడం అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మీ ఎడ్యుకేషన్ ఏంటి మేడం? నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ని అండి.
లా డిగ్రీ. నేను ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఇది కూడా మా తాతగారు కరునారాయణరావు గారు చెప్పాను. ఆయన అప్పట్లో ఈజ్ అ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ లాలో ఆయన అడ్వైజర్ టు ఇందిరాగాంధీ గారు. ఆ టైంలో నేను యాక్చువల్గా జనసేనలోకి వెళ్ళింది ఒక అడ్వైజర్గా ప్రయాణం చేద్దామని ఆలోచన. సార్తో నేను ఎప్పుడు చెప్పలేదు, పవన్ కళ్యాణ్ గారితో, కానీ ఆలోచనతో వెళ్ళాను. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు యు బీ ద పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అనేటప్పుడు ఈ ప్రయాణంలో అలా ఒక లీడర్గా గ్రో అయ్యాను. మీ అమ్మగారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేశారని విన్నాం, అవేంటో తెలుసుకోవచ్చా? 2016లో నేను మా అమ్మగారి పేరుతో ఆర్కే న్యాయ సమితి అని చేశాను. దాదాపు 1000 కుటుంబాలకి పెన్షన్స్కి అది జీరో ఎక్స్పెన్సెస్తో నా సొంత ఖర్చులతో నేను వాళ్ళకి ఫైల్ చేసి చాలా మట్టుగా 75% వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడం జరిగింది. పెన్షన్స్ అని, రేషన్ కార్డులకని, కొన్ని ఏదైతే అప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఏదైతే సపోర్ట్ చేయలేదో వేరే పార్టీకి, ఆ విషయంలో నేను ఒక లీగల్గా రిట్ పిటిషన్స్ వేయటం, కలెక్టర్స్కి రిప్రజెంటేషన్స్ ఇవ్వటం, దానికి సరిపడ్డ అధికారులకి లెటర్స్ రాసి నేను ప్రజల్లో అప్పుడు ఒక లీడర్గా కాకుండా ఒక లాయర్గా అందరికి అందుబాటులో ఉండి చేయటం జరిగింది. ఇట్ వాజ్ అ వెరీ హెల్ప్ఫుల్ ఆర్గనైజేషన్ కింద మేము ముందుకెళ్ళామండి. అడ్వకేట్గా ఉన్న మీకు రాజకీయాలపై ఎప్పుడు ఆసక్తి కలిగింది? అంటే రాజకీయాలు అనేది మా కుటుంబంలో ఇప్పుడు చెప్పాను కదా, మొట్టమొదట నుంచి రాజకీయ కుటుంబం, ఒక మినిస్టర్ పదవి తప్ప అన్ని పదవులు మా ఇంట్లోనే ఉండేవి. కాకపోతే రాజకీయాలు ఎప్పుడు కూడా ఆ ప్రివిలేజెస్ ఎంజాయ్ చేసాం. పలానా వాళ్ళ అమ్మాయి, పలానా వాళ్ళ మనవరాలు, పలానా వాళ్ళ కుటుంబం అని ఎంజాయ్ చేశాను. కానీ ఈ హర్డిల్స్ అనేది నేను రాజకీయం అనేది నథింగ్ బట్ ఒక యజ్ఞం అంటే నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఒక ప్రక్షాళన కోసం వచ్చారో, అలానే నేను వేరే కారణంతో పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఉమెన్స్ డే నాకు బాగా గుర్తుంది. కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ అది అనుకోకుండా జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కాబట్టే నేను రాజకీయంలోకి రావాలని ఆలోచనతో ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఏది ప్రీప్లాన్డ్ కాదు. రాజకీయాల్లో మీకు స్ఫూర్తి ఎవరు మేడం? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు. స్ఫూర్తి అంటే డెఫినెట్గా రాజకీయ గురువు ఆయనే, ఇంకా వేరే ఇది లేదు. కాకపోతే ఆయన స్ఫూర్తి అని నేను ఎంత దీనిగా అంటున్నానో, ఇది తాతలు ముత్తాతల్లో చూసిన రాజకీయాలు ఏదైతే ఉందో గర్వంగా చెప్పుకునే వాళ్ళం. ఎస్, మా తాతగారు పొలిటీషియన్ అని ఈరోజు చెప్పుకోవాలంటే గర్వంగా లేదు. నిజంగా కన్సైన్స్ ఉంటే ఎవరు చెప్పుకోరు. ఈరోజు మళ్ళీ అదే ప్లాట్ఫామ్ పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్నారు. సో అందుకు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి, ఆ రిఫ్లెక్షన్స్ ఏదైతే ఉన్నాయో తాతగారు నానమ్మ గారివి, అవి డెఫినెట్గా మాలో ఉంటాయి. అది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇన్ ద బ్లడ్ అని నేను అనుకుంటాను. రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? ఎన్నో పార్టీలు ఉండగా జనసేన పార్టీలోకి ఎందుకు ఎంచుకున్నారు? ఎంతసేపు మీరు మాట్లాడారు, అది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. రాజకీయంలో నేను వచ్చింది 2016 ఎండింగ్లో ట్రస్ట్ పెట్టిన కొన్న రోజుల్లో వెళ్ళాను. బట్ యాక్టివ్గా చేసింది 2017 నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జనసేన కాబట్టి నేను రాజకీయ నాయకురాలను అయ్యాను. ఇంకా దాంట్లో క్వశ్చన్స్ లేవండి. ఉంటే ఈ పార్టీ అండి, లేకపోతే వేరే పార్టీ కూడా లేదు. ఇట్ ఈస్ ఓపెన్ స్టేట్మెంట్. ఎన్నో పార్టీలు ఉన్నాయి, కానీ జనసేన పార్టీనే ఎంచుకోవడానికి కారణం ఏమైంది? చెప్పాను కదండి, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అది కేవలం రాజకీయ ప్రక్షాళన. పూర్వం ఒక ఫ్రీడమ్ ఫైటర్కి ఎంత గౌరవం ఇచ్చారో రాజకీయ నాయకులకి అదే గౌరవం ఇచ్చేవాళ్ళు. అదే మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుణ్యమా అంటూ డెఫినెట్గా నేను చెప్తున్నాను. అదే అవగాహనతో అదే ప్రజలు గౌరవించే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు పెంచారు. సో అందుకు నేను రాజకీయ నాయకురాలను అవ్వాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదటిసారిగా ఎప్పుడు కలిశారు? అదే ఉమెన్స్ డే February 8th అనుకుంటాను, అప్పుడే కలిశాను. ఆ రోజే ఐ కన్వర్టెడ్ ఫ్రమ్ లాయర్ టు లీడర్. మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు జనసేన అని మీతో మాట్లాడిన మాటలు గుర్తున్నాయా? అవి నాతో షేర్ చేసుకోగలరా? తప్పకుండా అండి. అప్పుడు ఈ ట్రస్ట్ గురించే నేను ప్రశాసన్ నగర్లో ఉమెన్స్ డే రోజు అందరం కూడా కలిసి ఆ రోజు కలవడం జరిగింది. నేను ఒక లాయర్గానే క్యాజువల్ డ్రెస్ వేసుకొని వెళ్ళి సార్ని కలవడం జరిగింది. ఇది ప్రత్యేకించి క్యాజువల్ డ్రెస్ ఎందుకున్నానంటే, ఒక లీడర్గా వెళ్ళలేదు, ఒక లాయర్గా వెళ్ళాను. పవన్ కళ్యాణ్ గారితో కొన్ని షేర్ చేసుకున్నాను. నేను చేసిన సర్వీసెస్ ఏంటి, నాకున్న స్ట్రెంగ్త్ ఏంటి అనేది చెప్పడం జరిగింది.
మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే, సార్ ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని ఆ రోజు ఆ సందర్భంలో చెప్పడం జరిగింది. ఎస్ యూ బీ అ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అని ఆయన క్లియరెన్స్ ఇవ్వడం, ఐ స్టార్టెడ్ వర్కింగ్. అండ్ అంతే. ఏం మాట్లాడాము అంటే నా గురించి నేను చెప్పాను. ఆ రోజు అందరూ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తూ ఉంటే విని ఇన్స్పైర్ అయ్యాను. వీ హ్యాడ్ అ వెరీ స్మాల్ కాన్వర్జేషన్, బట్ ఇట్ వాజ్ అ గుడ్ నోట్. సో అదే నన్ను ఈరోజుకి ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీ జిల్లా విషయానికి వస్తే, ఉమ్మడి విజయనగరం జిల్లాకి జనసేన అధ్యక్షుడు నియమించకపోవడానికి కారణం? అలా ఏం లేదండి. ప్రస్తుతానికి కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. నాయకులుగా ఇప్పుడు మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. నేను అదే జిల్లాకు సంబంధించిన కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నాను. అలానే మా దీనిలో మండల నాయకులు 34 మండలాలు ఉన్నాయి. 34 మండలాల్లో కూడా మండల నాయకులు ఉన్నారు. ఒకరిద్దరు కొన్ని వేరే కారణాల్లో అది కూడా ఫిల్అప్ అవ్వలేదు. ఎందుకంటే స్టార్టింగ్ ప్లాట్ఫామ్ గట్టిగా చేయడం అన్నది ముఖ్య ఉద్దేశం. అన్ని ఈక్వేషన్స్ చూసుకోవాలి. ఒక జిల్లా నాయకులు అంటే చిన్న విషయం కాదు. అన్ని ఈక్వేషన్స్ చూసి కొన్ని పేర్లు అయితే రిఫరెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా మేబీ సూన్ ఒక నెల రోజుల్లో అది కూడా క్లియర్ అయిపోతుంది. విజయనగరం జిల్లాకి సరైన నాయకుడు లేడని జనసైనికులు వాపోతున్నారు. కష్టం వస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి అంటున్నారు. అది చాలా తప్పండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉన్నారు, ప్రతి నియోజకవర్గానికి. అలానే జిల్లాలో ఒక పిఏసి సభ్యురాలు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. అన్నిటికంటే దాదాపు 6 సంవత్సరాల నుంచి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మన మండల నాయకులతో నేను కనీసం ఒక 100 కార్యక్రమాలు చేశాను. జిల్లాలో నేను మా నాయకులు లేకుండా ఏ కార్యక్రమం అయ్యిందేమో మీరు ఒకసారి ఐడెంటిఫై చేయండి. చెప్పడానికి ఏముందండి, ఏదో చెప్తారు. ఎంతోమంది ఉన్నాం. ఇప్పుడు దానికి పోటీ కూడా ఉంది. చెప్పాలంటే ఎవరు లేరు అన్నమాట తప్పది. పోటీ ఉంది. ఆ పోటీ తత్వంలో ఎవరో అల్టీరియర్ మోటివ్స్తో ఈ పుకార్లు పెడుతున్నారు, అంతకంటే ఏం లేదు. అల్టీరియర్ మోటివ్స్ అనేది అండర్లైన్ చేసుకోండి. యా, మీరు పూర్తి స్థాయి నాయకులు కాదు, నాన్ లోకల్ అంటూ ప్రచారం జరుగుతుంది. కారణం తెలుసుకోవచ్చా మేడం? అంటే ఒకటండి, 2019 ఎలక్షన్స్లో నన్ను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయమని పంపించారు. ఓకే, 2019లో ఎలక్షన్స్లో పోటీ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు విజయనగరంలోనే ఉన్నాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే అండి, లోకల్ నాన్ లోకల్ అని ఎవరైతే పుకార్లు పెట్టిస్తున్నారో వాళ్ళనే అడగండి. అప్పుడు ఈ సిద్ధాంతాలు తెలియలేదా? అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ, పార్టీ మీద ఈ లేదా ఎవరైతే పుకార్లు వాళ్ళకే ఆన్సర్స్ వస్తాయి. ఇదే క్వశ్చన్ టు ద ఆన్సర్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, పార్టీ ఒక పెద్ద పొజిషన్లోకి వచ్చిందని ఈ పనికిరాని పుకార్లు వస్తున్నాయి. దానికి ఐ డోంట్ ఫీల్ అప్రోప్రియేట్. సరే, ఎవరు చెప్పది రాజకీయం. ఎక్కడెక్కడో అంటారు కదా చాలా పాలిటిక్స్ ఉన్నాయని. పాలిటిక్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో టేక్ ఇట్ దాట్. అయితే ఈ లోకల్ నాన్ లోకల్ గురించి నేను చాలా క్లియర్గా చెప్దాం అనుకుంటున్నా. నాకేమీ ఇక్కడ ఆస్తులు మూలిగిపోలేదు, ఇక్కడే ఉండిపోయేదో సంపాదించేసుకోవాలని ఆలోచనతో అయితే లేను. బట్ అంటే జస్ట్ అది పర్సనల్. అది ఇది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండమన్నారు, చేయమన్నారు, సో చేస్తున్నాను. అయితే ఇందాక మీకు మొట్టమొదటి చెప్పున్నాను ఇంటర్వ్యూలో, విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాగా ఉండేటప్పుడు మా తాతగారు కరుణారాయణరావు గారు ఎంపీగా 2 సార్లు చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు వారసురాలిగా, మా తాతగారు వారసురాలిగా నేను లోకల్ కాదా? అనుకుంటే అది లోకలే కదా. దెన్ వై? సో అది ఇమ్మెటీరియల్. అకార్డింగ్ టు మీ ఇట్స్ ఇమ్మెటీరియల్. మరి మా నాన్నగారు ఫాదర్ కూడా అది మెడ్రాసును ఆంధ్ర కలిసి ఉండేటప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా చేశారు. మరి అలా చూసుకుంటే ఈ విభజాలు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు 13 జిల్లాలు కూడా 26 అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎవరో పుట్టినోడు పెరిగిన తర్వాతే అవ్వాలి. మళ్ళీ అటు ఇటు ఉన్న వాళ్ళని ఏమంటాం? సో ఇట్ డజంట్. ఇప్పుడు ఆ నాయకుడు సరైనోడా కాదా, మీకు అందుబాటులో ఉన్నాడా కాదా, మీకోసం పనిచేస్తున్నాడా కాదా, ఇది ముఖ్యం. అంతేగాని లోకల్ నాన్ లోకల్ అనేది సరే నచ్చితే ఒకటి, నచ్చకపోతే బోల్డ్. సో దట్ ఈస్ వాట్. విజయనగరం ఇన్ఛార్జిగా ఉంటూ నాయకులతో సమావేశాలు నిర్వహించాలంటూ మీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఓకే, అంటే మా నాయకుల్ని అడగండి, చెప్తారు. ఎందుకంటే చెప్పాను కదా, అసంతృప్తిగా ఉన్న ఒక 10 మందిని అడిగితే తిప్పి కొడితే ఆ 10 మంది అదే చెప్తారు. ఆ 10 మంది కాకుండా 90 మంది ఉన్నారు చూసారు, వాళ్ళని అడగండి. ఎందుకంటే
ఈ 10 మంది కూడా నాతో పనిచేసిన వాళ్ళే, లేకపోతే బయట ఎవరో ఇన్ఫ్లుయెన్స్తో చెప్పిన వాళ్ళే. వీళ్ళు చెడ్డోళ్ళు కాదండి, ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఎందుకంటే రేపొద్దున కొన్ని ఉంటాయి కదా రాజకీయాల్లో, అందుకు తప్ప అంతకంటే ఏం లేదు. సమావేశాలు అనేటప్పటికీ నేను ఈ 6 సంవత్సరాల్లో మా ఇంట్లో, మా పార్టీ ఆఫీస్లో రోజు లేస్తే పొద్దున్న 10:30 కూర్చుంటాను. నేను ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, మినిస్టర్ని కాదు. పొద్దున్న 10:30కి కూర్చుంటా, రాత్రి 8:30 వరకు నేను ప్రజల్ని కలుస్తూనే ఉంటా. అది ఇంట్లో. బయట ఏ ప్రోగ్రామ్ అయినా నేను కలుస్తూనే ఉంటాను. ఎవరికి ఏదైనా సరే వెళ్తాను. ఆర్థికంగా నేను ఇవ్వలేకపోవచ్చు, వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ ఇస్తాను. ప్రభుత్వం నుంచి రావాల్సిన సపోర్ట్ కూడా వైసీపీ ప్రభుత్వంలో ఇప్పించాను, ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాను. నా వల్ల కానప్పుడు నేను ఇంకా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అదితి గారితో మాట్లాడటం, అలాగే నాకు తెలిసిన సోర్సెస్తో నేను ఎంతో మందికి ఎన్నో విధాలుగా సపోర్ట్ చేస్తున్నా. నేను చెప్పాను కదా 10 మంది కూడా నాతో పనిచేసిన వాళ్ళే. కాకపోతే ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్యాక్టర్ అనేది రాజకీయాల్లో కొన్ని ఉంటాయి, దాని నుంచి తప్ప వాళ్ళు కూడా నాతో ఉన్న వాళ్ళే చాలా మంచోళ్లే. వాళ్ళతో చెప్పిస్తున్నా కదా. తర్వాత వేరే అల్టీరియర్ మోటివ్స్ అనేది రాజకీయాలు ఉంటాయి, దాని నుంచి వచ్చే ఈ ప్రమోషన్స్ ఇవన్నీ. కార్యకర్తలకి అందుబాటులో ఉండరు అంటున్నారు, అందులో వాస్తవం ఎంత? ఎవరు చెప్పారు? అదే అంటున్నాను కదా, మీరు 10 మందిని అడుగుతారా 90 మందిని అడుగుతారా అనేది మీరు ఐడెంటిఫై చేసుకోండి. అందుబాటులో లేకపోతే నేనేం చేస్తాను, ఒక ఖాళీగా ఉన్న హౌస్ వైఫ్ని కాదు కదా, ప్రొఫెషన్ని వదిలేసి కూడా నేను ఎక్కువ శాతం విజయనగరంలోనే ఉంటాను. అది ఇప్పుడు అన్నిటికీ ఆన్సర్ చెప్తుంటే పెద్ద భూతద్దంలో అవుతుంది. అక్కడున్న నాయకుల్ని అడిగితే వాళ్ళే చెప్తారు ఎంతవరకు నిజమో ఈ వాస్తవాలేంటో. జనసేన పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం జరగటం లేదో అంటున్నారు, ఆ నాయకత్వ లోపం అనుకోవచ్చా? ఎవరు చెప్పారండి? ఇప్పుడు స్టార్టింగ్లో దాదాపు 10 ఏళ్ళు దశాబ్దం నుంచి ప్రయాణం చేస్తున్న నాయకులందరూ కూడా ఇప్పుడు ప్లాట్ఫామ్స్లో, అంటే రాజకీయాల్లో ఒక్కొక్కసారి అనుకున్నట్టు అన్నీ జరగవు. అలా అని పార్టీ తప్పు, పార్టీ ప్రెసిడెంట్ తప్పు అనుకోవడం చాలా పొరపాటు. అది పరిస్థితులు బట్టి కొన్ని నిర్ణయాలు ఉంటాయి. అలాగే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అలానే చూస్తే ఎక్కడ చూసినా చిన్న చిన్నవి ఉంటాయి, ఆ లాచెస్ ఉంటాయి. దానికి కొంచెం టైం పడుతుంది. 10 ఏళ్ళ ప్రయాణంకి ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్కి వచ్చాం. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ నుంచి ఇంకా ముందుకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే లోపల ఈ డెఫినెట్గా అసంతృప్తులన్నీ జస్టిఫై అవుతాయి. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి గారి పనితీరు ఎలా ఉంది మేడం? పనితీరు బాగుంది కాబట్టి ఈరోజు ఆవిడ ఒక ఎమ్మెల్యేగా, మాకు ఏకైక మహిళ ఎమ్మెల్యేగా ఈరోజు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చారు, మహిళలకి ఎంతో ఉన్నతమైన స్థానం ఇచ్చారు. కాబట్టి అన్ని విధాలుగా ఆవిడ చదువుకున్న ఆవిడ, సామాజికంగా కొన్ని అక్కడ ఆవిడ కమ్యూనిటీ పరంగా ఇది వచ్చినా కూడా ఆవిడ ఈరోజు గెలిచి ఉన్నారు అంటే పార్టీ బలం. ఆవిడ కూడా తిరిగారు, ప్రతి ఊరు తిరిగి ఉన్నారు. ఆవిడ చేసిన సర్వీసెస్ కూడా మనమే పక్కకు పెట్టడానికి లేదే. అంటే కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదు, సొంత బ్రాండ్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. అంటే చెప్తున్నాను కదా, అంటూ ఉంటారు, ఎవరికి ఏ అల్టీరియర్ మోటివ్స్ ఉంటాయి. ఇప్పుడు నాయకులు నిలబెట్టారు, పార్టీ ప్రెసిడెంట్ నిలబెట్టారు అంటే ఏమీ లేకుండా నిలబెట్టరు, అది గుర్తుపెట్టుకోవాలి. ఊరికే కాదు, బోల్డ్ అంత పోటీ ఉంది. ప్రత్యేకించి ఒక్కొక్కరిని ఒక్కొక్కదాన్ని పెట్టండి, ఏదో ఒక స్పెషల్ ఫీచర్ ఉండి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు చేశారు. దాన్ని మనం శిరసా వహించాలి, అది చాలా తప్పదు. జనసేన పార్టీకి బూత్ లెవెల్ క్యాడర్ లేదు అన్న వాళ్ళకి 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో జనసేన బలం ఏంటో చూపించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో క్యాడర్ మీద ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపించడం లేదు, ఎందుకని? అదే ఇవన్నీ పొరపాటు మాటలు. ఎందుకు ఎఫర్ట్స్ పెట్టలేదు? గట్టిగా అంతా 5 నెలలు అయింది. 5 నెలల్లో ఎంతో కష్టపడి చేసిన ప్రతి ఒక్కరికి ఈ నామినేటెడ్ పొజిషన్స్ అని, పొలిటికల్ పొజిషన్స్ అని ఇస్తున్నారు. దాని తగ్గట్టు ఇప్పుడు కెలుకుతూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. దానికి కొంచెం అంటే యువత వాళ్ళు నిజంగా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. చెప్పాలంటే యువత వాళ్ళకి ఎంత స్పీడ్ ఉన్నా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే విందాం, లోపల బాధ ఉన్నా చేసినా కూడా భరించే శక్తి ఓపిక వాళ్ళకు ఉంది. కాకపోతే కొంచెం ఉన్నాయి కాబట్టి పరిస్థితులు బట్టి కొన్ని బయటకు వస్తాయి కూడా మేము కొంచెం చెక్ చేసుకొని వీళ్ళు ఐడెంటిఫై, అంతేగాని ఈ పొరపాటు మాటలు ఇవి. పవన్ కళ్యాణ్ గారికి డబ్బు మీద అధికారం మీద వ్యామోహం లేకపోవచ్చు, కానీ ఆయన్ని దైవంగా ఆరాధించే జన సైనికులు, వీర మహిళలు ఆయన్ని సీఎంగా చూడాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాంటిది 10 సంవత్సరాలు చంద్రబాబే సీఎం అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని జీర్ణించుకోలేకపోతున్నారు, మీరేమంటారు? అలా ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా దూరదృష్టితో
ఒక 2 లెవెల్స్ దాటి ఆలోచించి తీసుకునే మాట ఇది. ఆయన అన్నది జరుగుతుంది. ఎందుకంటే ఒక క్లారిటీతో ఉన్న నాయకులు ఆయన ఫాలో అయ్యే ఏమంటారు భక్తుల కింద అనుకోండి, లేకపోతే ఫాలోయర్స్ అనుకోండి. ఎందుకంటే ఇది పార్టీకి ఒక ముఖ్యంగా ఎవరితో ఏమవుతుంది అన్నది ఆయన ఒక్క మెతుకు చూసి పసిగట్టగలరు. అది బయట టీడీపీ నాయకులు అవనియండి, అంటే నేను పొరపాటుగా మన సీఎం గారి విషయంలో కూడా ఏ నమ్మకం చంద్రబాబు గారైతే ఆయనకు అనుభవం ఉంది, ఆయన అయితే బాగుంటుంది రాష్ట్రం అని చెప్పి ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకొని ఆయన అనుంటారు. దాన్ని శిరసా వహిస్తాం. ఆయన ఏది చెప్తే అది చేసే బాధ్యతను, అకౌంటబిలిటీని తీసుకునేది మా నాయకులు, జన సైనికులు. ఒక తూర్పు కాపు చైర్మన్గా మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, అంతే సూటిగా సమాధానం చెబుతారా? యా. కమ్మ రెడ్డి కులాలలో ఎన్ని తెగలు ఉన్నాయో మీకు తెలుసా? అంటే 6% ఆఫ్ పాపులేషన్లో వాళ్ళు ఉన్నారు. తెగలు అనేటప్పటికీ ఐఎమ్ నాట్ దట్ కాన్ఫిడెంట్. కాపులలో ఎన్ని తెగలు ఉన్నాయి? మాలా మాదిగ కులాల్లో ఎన్ని తెగలు ఉన్నాయి? అంటే కులాల వారీగా విభజించి పాలించు సూత్రం వీళ్ళకి మాత్రమే పరిమితమా? అలాగా కాదండి. తెగలు ఎన్ని ఉన్నాయి, శాఖలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ డెఫినెట్గా హోంవర్క్ చేస్తే వస్తుంది, మనకు తెలుస్తుంది. అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు అన్నాను 6% ఆఫ్ పాపులేషన్ రెడ్డి, కమ్మ. ఓకే, అలానే ఎక్కువ శాతం ఉండేది యాదవాసు, తూర్పు కాపులు. పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఎస్ వీ హ్యావ్ ఐడియా, నాకు బాగా ఐడియా ఉంది. కాకపోతే మీరు విభజించి పాలించి ఇవన్నీ ఇది ఒక శాఖకి గ్రోత్ కోసం చేసే ప్రయత్నం. డౌన్ ట్రాడన్, ఫైనాన్షియలీ, సోషల్లీ, ఇది మనం టెరిటోరియల్గా ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో దాంట్లో బీసీ వర్గం, దాంట్లో తూర్పు కాపు అన్నది ఎక్కువ పాపులేషన్. ఉత్తరాంధ్రలో ఉన్నది తూర్పు కాపులు. వాళ్ళని మనం ఏ విధంగా సపోర్ట్ చేస్తామన్న మెయిన్ ముఖ్య ఉద్దేశం, అంతకంటే లేదు. మంది పెరిగే కొద్దీ పిండి పాల్సనైద్ది అనే చందంగా రిజర్వేషన్లు ఈ తెగలుగా విభజించి కాపు, మాల, మాదిగా మీరు రిజర్వేషన్ కోసం కొట్టుకు చావండి, కమ్మారెడ్డి అనేవాడు మేము అధికారం పంచుకుంటాం అనే విధంగా ఉంది అనుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? లేదు, అదే చెప్తున్నాను కదా, కత్తికి 2 పక్కల పదును ఉంటుంది. ఈ క్యాస్ట్ అనేది ప్రోగ్రెస్కి పనికొస్తుంది, చెడగొట్టడానికి పనికొస్తుంది. కానీ ఎన్డీఏ కూటమిలో మాత్రం ముఖ్య భూమిక ఇది గ్రోత్ కోసమే మేము పోరాడుతున్నాం. నేను ఇప్పుడు ఇదేంటే నేను జనరల్గా ఇన్ జనరల్ చెప్తాను. ఇప్పుడు కమ్యూనిటీ అన్నది మనకు తెలీదు, ఏ కులంలో పుట్టాం. ఇది మనకి పూర్వీకులు మొదటి నుంచి ఉన్న మన ధర్మం ఇది. నేను ఒక తూర్పు కాపుగా పుట్టింది అనేది దైవ నిర్ణయం. అలాగే ప్రతి ఒక్కళ్ళు దాంట్లో చెప్పాను కదా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ పరంగా కొన్ని వెనకబాటుతనాలు ఉన్నాయి, డౌన్ ట్రాడన్ ఉన్నాయి, ఇలాగ వేరే వేరే విధంగా ఉన్నాయి. దాన్ని అప్లిఫ్ట్ చేయడం కోసం కొన్ని బస్సులు బాట్లు ఇవి. ఇప్పుడు డబ్బు మంచి పనికి పనికొస్తుంది, చెడ్డ పనికి పనికొస్తుంది. ఈ శాఖల గ్రోత్ అనేది ఒక మంచి పని. దాన్ని డివైడ్ చేసి కులాన్ని విభజించే ఆలోచన కొంతమంది నాయకులు, కూటమి నాయకులు, కూటమికి సంబంధించి అందరూ కూడా ఒక ప్రోగ్రెస్ కోసమే ఈ స్టెప్ తీసుకున్నారు. దానికి తగ్గ బాధ్యతలు సరైన నాయకులకు అప్పచెప్పి మాకు కూడా గైడెన్స్ ఇచ్చింది. మీరు శాఖకి అన్నట్టు కాకుండా దాన్ని ప్రోగ్రెస్ పరిధిగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే దిశగా మీరు ఆలోచించమని చెప్పారు. అదేవిధంగా మేము వెళ్తున్నాం. దిస్ నథింగ్ అదర్ వే రౌండ్, దిస్ ఇస్ ఇన్ ద రైట్ వే వీఆర్ గోయింగ్. సంస్థాగతంగా పార్టీ త్వరలోనే బలోపేతం అవుతుంది అని గత కొన్ని సంవత్సరాలుగా అంటున్నారు. అది ఎందుకని ఆచరణలోనికి రావడానికి టైం పడుతుంది? అలా ఎందుకు అనుకుంటారండి? అడగడం 10 సార్లు, అడిగిన ప్రశ్నే 10 సార్లు అడుగుతుంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈరోజు మేము ప్రతి జిల్లాలో మాకంటూ ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఒక రాష్ట్ర నాయకురాలుగా నేను చెప్తున్నాను, ప్రతి జిల్లాలో ఒక నాయకురాలు ఉన్నారు. అలాగే మండలాలకి మండల నాయకులు ఉన్నారు, జిల్లా పెద్దలు ఉన్నారు, పిఏసి సభ్యులు ఉన్నారు. మా పార్టీలో లేకుండా లేరే. ఇది కేవలం రిపీటెడ్ క్వశ్చన్ వల్ల అది ఎంగరాజింగ్ అంటారు చూసారా, చెప్పిందే చెప్పుకుంటా ఉంటే అది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. బట్ మొన్న ఎలక్షన్లో మా స్ట్రైక్ రేట్ చూసి మీకు అర్థమై ఉంటుంది. కొత్తగా ఒక యువ నాయకుడు ఎదుగుతున్నాడంటే ఏళ్ల తరబడి పాతుకుపోయిన కొంతమంది సీనియర్ నాయకులకి కడుపులో మంట మొదలవుతుంది.
టీడీపీ పార్టీని తీసుకుంటే లోకేష్ గారికి రోజు రోజుకి జనాదరణ పెరుగుతుంది. టీడీపీలో నెంబర్ 2 లోకేష్ అనే విధంగా ఆయన తన పనిని తాను మలుచుకుంటున్న తీరు అభినందించదగ్గ విషయం. అయితే టీడీపీలో లోకేష్ అంటే నచ్చని వర్గం ఒకటి, లోకేష్ మా నాయకుడు అనే వర్గం ఒకటి ఉంది. అలా జనసేనలో కూడా ఏమైనా వర్గాలు ఉన్నాయా? అలా ఉండదు. ఏవో చిన్న చిన్న ఉంటాయేమో కానీ మాకు తెలుసు అలాంటిదే ఉండదు. ఇప్పుడు ఇది ప్రతి పొలిటికల్ పార్టీలో ఇంటర్నల్గా కొన్ని ఉంటాయి, బట్ మాకు అలాంటివి ఏం లేవు. రాజకీయం కదా, దాన్ని వేరేగా తీసుకోకండి. ఇది ఒక ఆర్గనైజేషన్. డెఫినెట్గా వీఆర్ హ్యూమన్స్ ఫస్ట్, ఈ టెండెన్సీ ఉంటుంది. దాని మీద ఏమైనా ఉండొచ్చు కానీ ప్రస్తుతానికైతే మా పార్టీలో చిన్న చిన్న ఉన్నా ఇమీడియట్గా పైన అధిష్టానం చెక్ చేసుకొని దాన్ని జస్టిఫై చేస్తారు. తూర్పుకాపు చైర్మన్గా మీరు రాకముందు, మీరు వచ్చిన తర్వాత అనే మార్కు ఏ విధంగా చూపించబోతున్నారు? అది చేసి చూపెడతాను. ఎందుకంటే చెప్పడం కంటే ఐ బిలీవ్ ఇన్ యాక్షన్. ఐ డూ దట్. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? డెఫినెట్గా ఈ 13 జిల్లాలు, అదే 26 జిల్లాలు ఎలా అనుకొని అండి, డెఫినెట్గా విల్ వర్క్ ఇన్ సచ్ ఎ వే దట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. నేను ఈ 2 ఇయర్స్లో కొన్ని చేంజెస్తో ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని అక్కడ జిల్లా నాయకుల్ని కలవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేస్తాను. రీసెంట్గా చూసుకుంటే నాగబాబు గారికి మంత్రి పదవి అనౌన్స్ చేయగానే నాగబాబు గారి మీద అనేక రకాల విమర్శలు వచ్చినాయి. నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి అతి మంచితనం జనసేన పార్టీ మనుగడకే ప్రమాదం అనుకోవచ్చా? అలా ఎప్పుడు అనుకోకండి. వాళ్ళు అతి మంచితనం కాదు, మంచివాళ్ళు ఒక రాజకీయంగా మంచివాళ్ళు అంటే ఒక క్లారిటీతో వైట్ పేపర్, ఒక క్లీన్ స్లేట్గా వాళ్ళు వెళ్తున్నారు. ఆ వరవడి మీద చాలామంది బురద జల్లాలనుకుంటున్నారు. ఈ మంచి వాళ్ళు పనికిరారు అన్నది కూడా ఒక బురదలో ఒక భాగం అని మేము అనుకుంటున్నాం. వాళ్ళకి చాలా క్లారిటీ, ఎలిఫెంట్ మెమరీ ఉందండి వాళ్ళలో ఉన్న. వాళ్ళు అంటే నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ఒక చిత్తశుద్ధి, వాళ్ళకున్న క్లారిటీ చూస్తే మీకే తెలియదు. ప్రతి ఒక్కళ్ళతోని టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళ వల్ల కానప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ లెఫ్ట్ అవ్వకుండా దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ లీడర్. ఇది వాళ్ళది ఉన్నది. ప్రతి ఒక్కటి ప్రక్షాళన అవుతుంది. ఇది బయట వాళ్ళన్న మాటని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ విలువైన సమయాన్ని మా మెగా బాక్స్ ఆఫీస్ ఛానల్కి కేటాయించినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.